టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆమె మద్దతుదారులు తనపై దాడి చేశారని చెప్పుకొచ్చాడు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి కొట్టారని చెబుతున్నాడు. తన కుటుంబ సభ్యులు వద్దంటున్నా తాను మాత్రం డ్రగ్స్ మాఫియాపై పోరాటం చేస్తానని, ఈ విషయంలో తనకు మీడియా మద్దతు లేకున్నా పర్లేదు కానీ భయపెట్టేలా మాట్లాడకూడదని చెబుతూ కన్నీటి పార్యంతం అయ్యాడు. అంతేగాక తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని, డ్రగ్స్ పై తన పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశాడు శేఖర్ పాషా. ఇదిలా ఉండగా ఇదే అంశంపై లావణ్య సైతం సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ స్నేహితుడైన ఆర్జే శేఖర్ పాషా తనపై దాడికి పాల్పడ్డాడని, ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి తన కడుపులో తన్నాడని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు శేఖర్ పాషా నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనపై చాలా మందిని ప్రయోగిస్తున్నాడని లావణ్య ఆరోపిస్తుంది.